సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఈ 10 సంవత్సరాల నుంచి మనం గమనించినట్టయితే మీ రైతు సోదరులందరికీ కూడా తెలుసు ఏంటంటే మన నేలలో పోషకాల సమతుల్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది. దానికి ప్రధాన కారణం మనం ఎక్కువగా రసాయన ఎరువులు వాడటము, సేంద్రియ ఎరువులు అనేవి చాలా వరకు వాడకపోవటం. మన గత కాలంలో కనుక తీసుకుంటే కనుక ఒక 20-30 సంవత్సరాల క్రితం తీసుకుంటే కనుక మనకి సూక్ష్మ పోషకాలు కానీ లేకపోతే ద్వితీయ పోషకాలైనటువంటి గంధకం కానీ సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ కానీ ఇనుము కానీ ఇట్లాంటి ఏవి కూడా మనకి లోపాలు కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం గమనించినట్టయితే కనుక చాలా వరకు మనం సూక్ష్మ పోషకాల లోపాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన రైతు సోదరులందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఎక్కువగా వాడుతున్నారు. ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం లేదు. దానివలన మనం ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు అనేవి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాలు అనేవి మనకి పంటకి అందుబాటులో ఎప్పుడు వస్తుంది అంటే మనకి నేలలో గనక సేంద్రియ కర్బనం గనక ఎక్కువగా ఉంటేనే ఏ సూక్ష్మ పోషకాలైనా నేలలో ఉన్నాయి మనకి పంటకి అందుబాటులో వస్తాయి. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక చాలా వరకు మన నేలల్లో సేంద్రియ కర్బనం అనేది చాలా చాలా తక్కువగా ఉంది. మనం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కనుక మనం చూసుకుంటే కనుక మన తెలంగాణలో సేంద్రియ కర్బనము 0.8 నుంచి 1% వరకు ఉండేది. అది ఇప్పుడు ఈ గత కొన్ని రోజులుగా మనం ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తే కనుక సేంద్రియ కర్బనం 0.2 నుంచి 0.3% ఉంది. అంటే చాలా చాలా తక్కువగా ఉంది ఈ సేంద్రియ కర్బనం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం సేంద్రియ ఎరువులు వాడకపోవటం. సో ఈ సేంద్రియ ఎరువులు వాడకపోవటం మూలాన ఏమవుతుందంటే మన రైతు సోదరులందరూ ఎక్కువగా ఈ రసాయన ఎరువులనే వాడటం వలన ఈ సేంద్రియ ఎరువులు వాడకపోవటం వలన పోషకాల సమతుల్యత అనేది లోపించి మనం ఎంతవరకు రసాయన ఎరువులు వేసినా కూడా అనుకున్న దిగుబడి మనం సాధించలేకపోతున్నాం. కాబట్టి మన రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మనం కనుక దిగుబడులు పెంచుకోవాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా మనం రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వాడుకోవాలి. ఆ అవసరం ఎంతైనా ఉంది. అది కనుక మనం వాడకుండా ఉంటే కనుక సేంద్రియ ఎరువులు వాడకుండా ఒట్టి రసాయన ఎరువులు వాడితే కనుక మీరు అనుకున్న దిగుబడి సాధించలేరు. అలాగే మీరు రసాయన ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా వృధా అవుతుంది. కాబట్టి మనం ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం అని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కానీ మనం చాలా వరకు మనం పాటించడం లేదు. దాన్ని కనుక పాటిస్తేనే మనం అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే అన్నీ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో రసాయన ఎరువులతో పాటు వాటన్నిటిని కూడా మనం వాడుకోవాలి. సో ఈ రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు మీకు అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులందరూ ఈ రసాయన ఎరువులనే కాకుండా సేంద్రియ ఎరువులని, జీవన ఎరువులను కూడా వాడుకుంటే చాలా మంచిది. ఈ రసాయన ఎరువుల్లో ముఖ్యంగా మన రైతులందరూ చేసేది ఏంటంటే మామూలుగా నత్రజని, భాస్వరం, పొటాషియం మనకి ప్రధాన పోషకాలు. ఈ ప్రధాన పోషకాలు వాడుకునే విధానం బట్టి కూడా మనకి వాటి పోషకాలు పంటకి అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నత్రజనికి సంబంధించిన పోషక ఎరువులైతే కనుక మన రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే వాటిని మామూలుగా పొలంలో వెదజల్లుకోవటం కానీ వెదజల్లుకోవటం పద్ధతి. అదే కాకుండా దాన్ని మనం 2-3 దఫాలుగా వేసుకోవాలి. ఎందుకనంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా వాటిలో నుంచి ఉన్న పోషకాలు తొందరగా భూ పొరల్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల చాలా వరకు మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనం వాటిని కనుక 2-3 దఫాలుగా కనుక వేసుకుంటే కనుక ఆ నత్రజనికి సంబంధించిన ఎరువులు వాటి వినియోగ సామర్థ్యాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాస్వరం సంబంధించిన ఎరువులు మనం ముఖ్యంగా మొక్క మొదట్లో వేసుకోవాలి. దాని మొత్తం భాస్వరం సంబంధించిన ఎరువులన్నింటినీ మనము మొదటగానే వేసుకోవాలి. కానీ కొంతమంది రైతులు డిఏపిని కొంతమంది పైపాటుగా కూడా వేస్తున్నారు. ఇలా పైపాటుగా వేసినప్పుడు బాగానే ఉంటుంది పంట అని కూడా చాలామంది రైతు సోదరులు చెప్పడం జరిగింది. కానీ ఈ డిఏపి వలన మన రైతు సోదరులకి తెలవలసింది ఏంటంటే అందులో నత్రజని, భాస్వరం 2 ఉంటాయి. ఒక బస్తా కనుక మీరు డిఏపి కనుక 100 కిలోలు తీసుకుంటే అందులో మనకి 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం ఉంటుంది. మీరు మనకి పంటకు కావాల్సిన భాస్వరం అంతా కూడా
నెలలోపే అవసరం అవుతుందన్నమాట. నెల తర్వాత ఆ భాస్వరం అనేది పంటకి అంత అవసరం ఉండదు. కాబట్టి మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ భాస్వరం ఎరువులకు సంబంధించిన డిఏపి కానీ ఏదైనా కూడా వేసినప్పుడు మనం నాటినప్పుడే వేసుకోవాలి, లేకపోతే విత్తినప్పుడే దుక్కిలో వేసుకోవాలి. అంతేగాని దాన్ని పైపాటుగా వేసుకోకూడదు. పైపాటుగా వేసుకున్నప్పుడు మీకు పంట కొంచెం పచ్చదనం వచ్చింది అని అంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, అందులో ఉన్న నత్రజని మూలాన మీకు పంట కొంచెం పచ్చగా వస్తుంది. అంతేగాని మీరు ఆ డిఏపిని కానీ ఆ భాస్వరం కలిగిన ఎరువులను కానీ 30 రోజుల తర్వాత వేస్తే కనుక అందులో ఉన్న భాస్వరము పంటకి అసలు ఉపయోగం ఉండదు. సో అదంతా ఏమవుతుందంటే మనకి నేలలో స్థిరీకరించిపోతుంది. సో అందుకని మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భాస్వరం కలిగిన ఎరువులను మాత్రం మీరు తప్పకుండా దుక్కిలో వేసుకోవాలి, లేకపోతే మొదటగానే వేసుకోవాలి. పైపాటుగా మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు మీరు డిఏపి తీసుకుంటే మీకు డిఏపి చాలా వరకు ఇప్పుడు 1300 1400 ఉంది బస్తా. మీరు ఆ డిఏపిని కనుక మీరు పైపాటుగా వేసుకుంటే కనుక మీరు దాని మీద పెట్టిన ఖర్చు అంతా మీకు వృధానే అవుతుంది, కానీ దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి మన రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భాస్వరాన్ని మాత్రం తప్పకుండా మా పంట మొదటిగానే వేసుకోవాలి. 30 రోజుల తర్వాత మాత్రం దాన్ని వేసుకోకూడదు. తర్వాత మనం పొటాషియంకి వస్తే కనుక, పొటాషియం మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేకపోతే వివిధ రూపాల్లో మనకి దొరుకుతూ ఉంది మార్కెట్లో. సో ఈ పొటాషియం కూడా మనము ఇంతకుముందు ఒక్కసారే వేసుకునేవారు రైతులందరూ. దాన్ని కూడా మనం 2 దఫాలుగా వేసుకుంటే కనుక చాలా మంచిది. ఎందుకంటే ఈ పొటాషియం అనేది మనకి పంట యొక్క నాణ్యతని, గింజ యొక్క నాణ్యతని పెంచుతుంది. అలాగే మామూలుగా మనకు వచ్చే పురుగులు కానీ లేకపోతే చీడపీడలు కానీ ఏమైనా వస్తే కనుక వాటిని తట్టుకోవడానికి ఈ పొటాషియం చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన రైతు సోదరులు పొటాషియంను కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది రైతు సోదరులు ఏం చెప్తున్నారంటే, పొటాషియం రేటు పెరిగింది కాబట్టి మేము పొటాషియంని పిచికారీ చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు పొటాషియంని నేలలో వేయకుండా పిచికారీ చేస్తే కనుక దానివలన పంటకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు వరి తీసుకున్నా, మొక్కజొన్న తీసుకున్నా, ఏయైనా కూడా పంటకి కనీసం మనకి మంచిగా దిగుబడి రావాలంటే పంట తీసుకునేది సుమారుగా 80 నుంచి 90 కిలోలు ఉంటుంది. ఆ 80 నుంచి 90 కిలోలు మనకి పంటకి కావాలి అని అంటే కనుక మనం తప్పనిసరిగా నేలలో వేస్తేనే అది పంటకి అందుబాటులో వస్తుంది. మీరు అనుకున్న దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని రేట్ ఎక్కువ ఉందని చెప్పి మనం కనుక దాన్ని పిచికారీ చేస్తే కనుక పొటాషియంని దాని మీద పెట్టే పెట్టుబడి మీకు అనవసరంగా వృధా అవుతుంది. కాబట్టి మన రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, తప్పనిసరిగా మీరు పొటాషియంని నేలలో వేసుకుంటేనే మీకు మంచి నాణ్యత గల గింజ కానీ లేకపోతే పొటాషియం వచ్చే లాభాలు కానీ పంటకి చేకూరుతాయి. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రధాన ఎరువులు ఏవైతే ఉన్నాయో నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ అవి ముఖ్యంగా వాటి వినియోగ సామర్థ్యం చాలా వరకు మనం వేసినంత ఉండదు. ఆ వినియోగ సామర్థ్యం కనుక మనం పెంచుకోవాలి అని అంటే కనుక తప్పనిసరిగా మనం కొన్ని పద్ధతులు పాటించాలి. అదే కనుక నత్రజని తీసుకుంటే కనుక దాని యొక్క సపోజ్ మనం 100 కిలోలు వేసామనుకోండి నత్రజనికి సంబంధించిన ఎరువులు, అందులో 30 నుంచి 40% మనకి పంటకి అందుబాటులోకి వస్తుంది. మిగతాదంతా కూడా మనకి వృధాగా పోతుంది. ఏంటంటే భూగర్భ జలాల్లో ఇదవటం కానీ లేకపోతే అమోనియంగా మారి గ్యాస్ వాతావరణంలోకి వెళ్ళిపోవటం కానీ అలాగా మనకి చాలా వరకు దానివలన వృధా అవుతుంది వీటి వలన. కాబట్టి మన రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నత్రజని వేసేటప్పుడు మీకు తేలిక నేలలు అనుకోండి, తేలిక నేలలు అయితే కనుక తప్పనిసరిగా మీరు ఒకటేసారి వేయకుండా 2-3 దఫాలుగా మీరు నత్రజని ఎరువులు వేసుకోవాలి. అలాగే నత్రజనిని నెమ్మదిగా విడుదల చేసేవి కొన్ని ఉన్నాయి అన్నమాట, వాటిని కూడా మనం వాడుకోవాలి. ఇప్పుడు నీమ్ కోటెడ్ వేపతో పూతపూసిన యూరియా అంతా మనం ఇప్పుడు వాడుకుంటా ఉన్నాము. సో అది మామూలుగా మీరంతా మామూలుగా వాడుకుంటున్నారు కాబట్టి దాంతో ఏమీ ఇది లేదు. అది కూడా కొంతవరకు మనకి నత్రజనిని ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక మనం భాస్వరం తీసుకుంటే కనుక భాస్వరాన్ని దాని వినియోగ సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ మనం 100 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువులను వేసుకుంటే కనుక అందులో ఓన్లీ ఒక 20 కిలోలు మాత్రమే మనకి పంటకి అందుబాటులోకి వస్తుంది. సో ఆ మిగతా 80 కిలోలు మనకి నేలలో స్థిరీకరించిపోతుంది అన్నమాట. అంటే ఏంటంటే భాస్వరం వేయగానే అది మొత్తం మనకి అందుబాటులోకి వచ్చే భాస్వరాన్ని అందుబాటులోకి రాకుండా చేసేస్తుంది అనమాట. అంటే గడ్డ కట్టుకునేటట్టు అయిపోతుంది. కాబట్టి దీని వినియోగ సామర్థ్యం మనం పెంచుకోవాలి అని అంటే కనుక మనము ఆ భాస్వరం కలిగిన ఎరువులు వేసినప్పుడు వాటితో పాటుగా తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు మనం వేసుకోవాలి.
సేంద్రియ ఎరువులు వేసుకుంటే కనుక మనం ఆ భాస్వరం యొక్క వినియోగ సామర్థ్యాన్ని మనం పెంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఈ సేంద్రియ ఎరువులు వేసినప్పుడు అవి నేలలో కుళ్ళి వాటి నుంచి మనకి ఆమ్లాలు ఊరుతాయి నేలలో. ఆ ఆమ్లాలు ఊరినప్పుడు ఏమవుతాయి అంటే ఈ భాస్వరం ఏదైతే గడ్డగట్టి అట్లా ఉందో నేలలో అదంతా కొంతవరకు కరిగి పంటకి అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులు భాస్వరం ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి అని అంటే కనుక తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడుకుంటే కనుక వాటి యొక్క వినియోగ సామర్థ్యం మనం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే పొటాషియం తీసుకుంటే కనుక మనం పొటాషియంని ఇదివరకు ఊరికే ఒక్కసారి వేసేవారు. ఇప్పుడు చాలామంది రైతు సోదరులు 2 సార్లు వేస్తున్నారు. సో తప్పనిసరిగా దాన్ని 2 సార్లుగా వేసుకుంటే మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఒకటేమో మనం అప్పుడు వేస్తాము ఒకటి, ఇంకొక సగమేమో సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులో ఇంకొక సగం మనం మామూలుగా గింజ కట్టే ముందు కనుక వేసుకుంటే కనుక నాణ్యతమైన గింజ, అలాగే మొత్తం మనకి ఏమీ ఈ తాలు అట్లా ఏమి లేకుండా మంచిగా గింజ రావటానికి అదేవిధంగా వాటి యొక్క నాణ్యత పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనం ముఖ్యంగా గమనిస్తున్న సూక్ష్మ పోషకాల్లో ముఖ్యమైనవి ఏంటంటే జింకు, ఇనుము. ఈ 2 మనం ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాము. ఈ జింకు చాలామంది వరి కానీ వేసుకున్నప్పుడు పంటకి వేస్తున్నారు. 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం వేసుకోవచ్చు ఎకరానికి. అయితే ఇప్పుడు కొంతమంది రైతు సోదరులు ఏమడుతున్నారంటే జింక్ చీలేట్ కూడా అందుబాటులో ఉంది, మేము దాన్ని వాడుతున్నాము అని అంటున్నారు. కాబట్టి ఈ జింక్ చీలేట్ వాడేటప్పుడు మనం అది చాలా రేట్ ఎక్కువ. మీకు జింక్ సల్ఫేట్తో కనుక చూసుకుంటే జింక్ చీలేటు 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది రేటు. ఆ జింక్ చీలేట్ దాన్ని మనం ముఖ్యంగా దేనికి వాడతామంటే మనకి ఏదైనా సమస్యాత్మక భూములు ఏమైనా ఉన్నాయా, చౌడు భూములు ఏమైనా ఉంటే కనుక అటువంటి ప్రదేశాల్లో మనం ఈ జింక్ చీలేట్ వాడుకోవచ్చు. అంతేగాని మామూలుగా అయితే మాత్రం మనం జింక్ సల్ఫేట్ వాడుకుంటే సరిపోతుంది. ఈ జింక్ చీలేట్ వాడదాం అనుకుంటే కనుక అది 5 కిలోలే వాడాలి. మామూలుగా జింక్ సల్ఫేట్ లాగా 20 కిలోలు వాడాల్సిన అవసరం ఉండదు. అదే ఇంకొకటి ఏంటంటే మహాజింక్ అని కూడా మనకి దొరుకుతూ ఉంది. చాలామంది రైతులు మహాజింక్ కూడా వాడుతున్నారు. ఈ మహాజింక్ వాడేటప్పుడు మీకు ఇది కూడా రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని వాడుకునేటప్పుడు కనుక వాడుకోవాలనుకుంటే కనుక 12 నుంచి 13 కిలోలు ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. ఈ మూడిట్లో ఏది వాడినా కూడా దాని వలన వచ్చే ఫలితం ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే తక్కువ రేటుకి దొరికే జింక్ సల్ఫేట్ కనుక వాడుకుంటే సరిపోతుంది. నేలలో వేసుకుంటే కనుక మనకి మంచి ఉపయోగం ఉండటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే నారుమడి తీసి దాన్ని మనం మెయిన్ పొలంలో నాటుకున్నప్పుడు 2-3 వారాలకి మనం జింక్ లోపాన్ని గమనిస్తూ ఉంటాము. అలా గమనించినప్పుడు మాత్రం జింక్ సల్ఫేట్ని 0.2% మనం పిచికారీ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇనుము ధాతు లోపం కూడా గమనిస్తూ ఉంటాము. వరిలో కానీ లేకపోతే వేరుశనగలో కానీ ఇట్లాంటి పంటల్లో ఎక్కువగా మనం ఇనుము ధాతు లోపం గమనిస్తూ ఉంటాము. ఈ ఇనుము ధాతు లోపం గమనించినప్పుడు మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన ఎరువులు కూడా మనం నేలకి వాడకూడదు. దీనికి ఇనుముకు సంబంధించింది ఏదైనా కూడా మీరు అన్నబేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ అన్నబేది వాడినప్పుడు ఆ అన్నబేదిని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఏదైనా ఇనుముకు సంబంధించిన ఎరువులు ఏమున్నా కూడా వాటిని మనం నేలకు మాత్రం వాడకూడదు. ఎందుకంటే మీరు నేలకు వేసినప్పుడు అది దానిలో ఉన్న అందుబాటులో ఉండే ఇనుము ఏదైతే ఉంటుందో అది అందుబాటులోకి రాని విధంగా మారిపోతుంది. అందుకని మీరు నేలకు వేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని మనం ఎప్పుడు కూడా మనం నేలకు వేసుకోకూడదు. మామూలుగా అన్నబేదిని నీళ్ళల్లో మీరు మామూలుగా 0.5% మనం అన్నబేదిని మనం పిచికారీ చేసుకుంటాము. ఆ అన్నబేది పిచికారీ చేసేటప్పుడు కూడా మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఒక నిమ్మకాయ బద్దని మనం పిండుకోమని చెప్తాము. మీరు అది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దాన్ని తప్పకుండా మనం నీటిలో కలుపుకొని వాడుకోవాలి. అప్పుడే మనం వేసిన ఇనుము అన్నబేదిని పిచికారీ చేసినప్పుడు అందులో ఉన్న ఇనుము మనకి పంటకి అందుబాటులో వస్తుంది. మీరు కనుక ఒట్టిగా అన్నబేదిని తీసుకొచ్చి మీరు నీళ్లలో కలిపి పిచికారీ చేస్తే కనుక అది పంటకి అందుబాటులోకి రాదు. ఎప్పుడైతే మీరు నిమ్మకాయ పిండుతారో అంటే సిట్రిక్ యాసిడ్ అన్నమాట, సిట్రిక్ ఆమ్లము,
అది అది దాంతోపాటు కలిస్తేనే అది పంటకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మనం ఈ నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియము, ఈ జింక్, ఈ ఇనుము, ఈ ఎరువులు వాడేటప్పుడు ఇవి ఈ ముఖ్యమైన ఇవన్నీ కనుక మనం గుర్తుంచుకొని చేసుకుంటే కనుక వీటి యొక్క వినియోగ సామర్థ్యం మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం ఈ ఎరువులతో పాటు ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో మనం ముఖ్యంగా తీసుకుంటే కనుక ఇదివరకు అంతా మన రైతు సోదరులందరూ ఎక్కువగా పశువుల ఎరువులు వాడేవారు. ఇప్పుడు ఆ పశువులు లేవు కాబట్టి అది అసలు అందుబాటులో లేదని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. మీకు పశువుల ఎరువు అందుబాటులో లేకపోయినా వానపాముల ఎరువు అనేది మనకి చాలా వరకు చాలామంది రైతులు వాళ్ళ పొలాల్లోనే తయారు చేసుకుంటున్నారు. అది చాలా వరకు కూడా మంచిది. అదే కాకుండా మనకి పంట అవశేషాలు చాలా వరకు మిగిలిపోతాయి. మీరు ఆ పంట అవశేషాలను కూడా మీ పొలంలో ఒక దగ్గర ఒక గుంత దవ్వి అందులో కనుక వేసేసి అందులో కొంచెం నీళ్లు జల్లినా లేకపోతే కొన్ని కుళ్ళేవి ఉన్నాయి మీరు సూపర్ వేసినా అది కూడా మీకు మంచిగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి మీరు తర్వాత పంట వేసుకునే టైంకి అది తయారవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం పొలంలో వేసుకుంటే కనుక చాలా వరకు మనకి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు వాడేటప్పుడు మనం ముఖ్యంగా మన రైతులందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఎరువులు వేస్తున్నాము అయినా కూడా మాకు ఇవేమీ అంత ఉపయోగంగా మాకు అనిపించడం లేదు అని చెప్పి చాలామంది రైతులు అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో కూడా మనం పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటంటే మీరు పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువు కానీ ఏదైనా తీసుకొచ్చి మీరు పొలంలో కుప్పలుగా వేస్తారు. కుప్పలు మీరు బండ్లో తీసుకొస్తారు, పొలంలో తోలేస్తారు. అవి కుప్పలు అలాగే ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా. మీరు ఆ తర్వాత ఎప్పుడుకో మీకు సమయం దొరికినప్పుడు వాటిని పొలంలో కలాయి దున్నటం అలా చేస్తారు. కాకపోతే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు గనక ఆ పొలంలో గనక పశువుల ఎరువు కుప్పల్ని మీరు అలాగే ఉంచి ఎప్పుడో తర్వాత కనుక వాటిని కలాయి దున్నితే మాత్రం దాంతో మీకు ఏమీ ఉపయోగం ఉండదు. మీరు గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని అని అంటే కనుక దానిలో ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు నేలలోకి ఇంకిపోవటం లేకపోతే గాలిలోకి మామూలుగా మార్పు చెందేసి గాలిలోకి అవి వెళ్ళిపోవటము జరుగుతుంది. కాబట్టి మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు పొలంలోకి మీకు ఎప్పుడు కుదురుతుంది అని అనుకుంటే మీరు అప్పుడే ఆ పశువుల ఎరువును కానీ ఏ ఎరువునైనా కూడా మీరు మీ పొలంలోకి తోలించుకొని మీరు దాన్ని వెంటనే గనక మీరు కుప్పల్ని మీరు వెంటనే గనక దున్నేస్తే గనక అది పంటకి 100% అది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఆ కుప్పల్ని ఒక 2 రోజులు అట్టాగే పొలంలో ఉంచేసి తర్వాత దున్నారనుకోండి దాని నుంచి మనకి 80% ఉపయోగం ఉంటుందన్నమాట. పంట దిగుబడులు రావడానికి. అలా కాకుండా మీరు 15 రోజులు అలా ఉంచేశారనుకోండి ఆ కుప్పలు అట్లాగే పొలంలో అట్లా ఉంచేస్తే కనుక మీకు దాని నుంచి వచ్చేది మీకు ఓన్లీ 50% ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అందుబాటులో ఉంది కదా అని తీసుకొచ్చేసి ఒక 1 నెల రోజులు కుప్పలు అలాగే ఉంచేస్తారు పొలంలో. మీరు తీసుకొచ్చి పొలంలో కనుక ఒక 1 నెల రోజులు అలాగే పశువుల ఎరువులను కానీ ఏ ఎరువులు అయినా కూడా ఈ సేంద్రియ ఎరువులను కనుక మీరు అలాగే ఉంచేస్తే కనుక ఒక 1 నెల రోజుల తర్వాత అందులో ఉన్న ఏ పోషకాలు పంటకి అందుబాటులోకి రావు. మీరు దాని మీద పెట్టిన ఖర్చు కూడా చాలా వరకు మీకు వృధా అవుతుంది. పోషకాలు ఏవైతే మనం ఇద్దామనుకుంటున్నామో పంటకి అవేవి కూడా అందుబాటులోకి రావు. కాబట్టి మన రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పశువుల ఎరువులు మీరు ఎప్పుడైనా సరే తోలితే గనక పొలంలోకి ఆ కుప్పలు మాత్రం మీరు ఎక్కువ రోజులు పొలంలో ఉంచొద్దు. వీలైనంత తొందరగా వాటిని కలాయి దున్నేసుకోవాలి. అట్లా ఇది కాకుండా ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పోషకాలు ఏవైతే మనం వీటిని పొలంలో మనం కుప్పలు వేసాము ఈ సేంద్రియ ఎరువులు ఈ కుప్పల్ని మనం నేలలో కలాయి దున్నటానికి మీరు వెంటనే ఏ రోజైతే వేసారో ఆ రోజే కలాయి దున్నేశారనుకోండి. కలాయి దున్నేస్తే కనుక మీకు చాలా వరకు దానివలన ఉపయోగం లభిస్తుంది. 100% ఉపయోగం పంటకి లభిస్తుంది. అది కాకుండా కుప్పలు వేసేసిన తర్వాత ఒక అరపూట అట్లాగే వెదజల్లేసి నేను చెప్పేది ఇదేంటంటే ఇది మనం పొలంలో వెదజల్లేస్తాం. ఫస్ట్ వెదజల్లేసి మళ్ళీ తర్వాత మనకు కుదిరినప్పుడు మనం వాటిని కలాయి దున్నుతాం. అట్లా కాకుండా మీరు వెంటనే వెదజల్లేసిన తర్వాత పశువుల ఎరువుని
మీరు కనుక నేలలో కనుక కలయి దున్నేస్తే కనుక దానివలన వచ్చే మనకి లాభం 100% ఉంటుందన్నమాట. అట్లా కాకుండా మీరు వెదజల్లేసి ఒక అర రోజు లేకపోతే ఒక రోజు అట్లా ఉంచేశారనుకో, ఒక 6 నుంచి 8 గంటలు అట్లా ఉంచేశారనుకోండి, దాంట్లో మనకి వచ్చేది దాదాపు 13% తగ్గిపోతుంది దానివలన వచ్చే ఉపయోగం. అట్లా కాకుండా ఒక రోజు అట్లా ఉంచేశారనుకోండి వెదజల్లేసి మీరు ఒక రోజు అలా ఉంచేస్తే కనుక దాని నుంచి వచ్చే మనకి ఇది ఓన్లీ 70% ఉంటుందన్నమాట దాని నుంచి వచ్చే ఉపయోగం. అట్లా కాకుండా ఒక 1.5-2 రోజులు అలా ఉంచేస్తే కనుక దాదాపు 50% వరకు దాని నుంచి వచ్చే ఉపయోగం మనకు తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మన రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం పశువుల ఎరువుల్ని మనం పొలాల్లోకి తోలుకుంటామో, ఎప్పుడైతే కుప్పలుగా ఉంచుతామో, వీలైనంత తొందరగా 1-2 రోజుల లోపలే మీరు దాన్ని చల్లేసుకొని కలయి దున్నేసుకోవాలి. అట్లా దున్నుకుంటేనే మీకు దాని వలన ఉపయోగం ఉంటుంది. అంతేగాని మనం పశువుల ఎరువు తీసుకొచ్చేసాము, దున్నేసేసాము, ఏంటి దీంతో ఇంత మనకి ఇది రాలేదా అని అనుకుంటే మాత్రం మన లోపం ఉంది కాబట్టే అనుకున్నంత ఇదిగా మనకి వాటి యొక్క ఉపయోగం మనకి కనపట్టలేదు. ఇంకొకటి ఏంటంటే మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా మనం సేంద్రియ ఎరువులు వాడినప్పుడు అందులో ఉన్న మొత్తం పోషకాలు మొదటి పంటకి అందుబాటులోకి రావు. ఎందుకనంటే అవి మనం నేలలోకి వాటిని కలయి దున్నిన తర్వాత అవి కుళ్ళిన తర్వాత అందులో ఉన్న పోషకాలన్నీ మనకి నేలలోకి రావాలి. నేలలోకి వచ్చిన తర్వాత అది మొక్కకి అందుబాటులోకి రావాలి. కాబట్టి ఇదంతా జరగాలి అని అంటే కనుక మనకి చాలా సమయం పడుతుంది. కాబట్టి మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకసారి కనుక మనం సేంద్రియ ఎరువులు వేస్తే కనుక దానిలో ఉన్న నత్రజనిలో 1/3 వంతు మాత్రమే మొదటి పంటకి అందుబాటులోకి వస్తుంది. అట్లాగే భాస్వరం తీసుకుంటే కనుక మొదటి సంవత్సరంలో మనకి 2/3 వంతు మాత్రమే పంటకి అందుబాటులోకి వస్తుంది. అదే పొటాషియం అయితే చాలా వరకు అందుబాటులోకి వస్తుంది. ఏదైతే అందుబాటులోకి రాకుండా ఉండిపోయిందో ఆ నత్రజని, భాస్వరం అవన్నీ రెండో పంటకి, ఆ తర్వాత మూడో పంటకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మనం గనక ప్రతి సంవత్సరం ఈ సేంద్రియ ఎరువుల్ని గనక మనం వాడుతూ ఉంటే గనక మనం వేసిన ఆ సంవత్సరంతో పాటు ఇంతకుముందు మనం వేసిన దాని యొక్క ఇది కూడా మనకి రెండో పంటకి, మూడో పంటకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానివలన మనం నేల ఆరోగ్యాన్ని, సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవటమే కాకుండా మనం దిగుబడులు సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు వాడేటప్పుడు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాడుకుంటే కనుక మనకి అధికంగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ సేంద్రియ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పచ్చిరొట్టె ఎరువులు. ఈ పచ్చిరొట్టె ఎరువులు చాలా వరకు మన రైతు సోదరులందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన రైతు సోదరులు కొంతమందికి అవగాహన ఉండి మన వాళ్ళు అందరూ కూడా కొంతమంది చాలా వరకు పచ్చిరొట్టె ఎరువులను వాడుతున్నారు. ఈ పచ్చిరొట్టె ఎరువుల్లో మనం ముఖ్యంగా తీసుకుంటే కనుక జీలుగా, జనుము, పెసర ఈ 3 ఎక్కువగా వాడటం మనం గమనిస్తూ ఉన్నాము. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పచ్చిరొట్టె ఎరువులు వాడటం వలన మనము నేల యొక్క ఆరోగ్యాన్ని మనం పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటి వలన మనం పోషకాలు పంటకి ఇచ్చేది కొంచెం తక్కువే. కాకపోతే ఏంటంటే సేంద్రియ కర్బనం అనేది మనం ఈ సేంద్రియ ఎరువుల ద్వారా కానీ, ఈ పచ్చిరొట్టెల ఎరువుల ద్వారా కానీ మనం ఇప్పుడు ఈ సేంద్రియ కర్బనం అనేది పెంచుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసినప్పుడు పప్పు జాతికి సంబంధించినవి వేసుకుంటే కనుక మనకి గాలిలో ఉన్న నత్రజని తీసుకొని నేలలో స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం వీటిని వేసుకుంటే కనుక నేలలో సేంద్రియ కర్బనం కనుక కొంచెం పెరిగితే కనుక నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో నేలలో అవి కూడా సమృద్ధిగా పెరుగుతాయి. అదే కాకుండా మనకి నేలల్లో ఉన్న గుల్లబారటం, నేల అనేది గుల్లబారటం కూడా జరుగుతుంది. ఏ పోషకాలు అయితే మనకి అందుబాటులోకి రాలేదో కొన్ని పోషకాలు, అట్లాంటి పోషకాలు భాస్వరం కానీ, గంధకం కానీ ఇట్లాంటి పోషకాలు మనకి అందుబాటులోకి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవటం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటంటే మన నేలల్లో సేంద్రియ కర్బనం పెంచుకోవటం.
మన రైతులు గనక మన రైతాంగం కనుక ఈ సేంద్రియ కర్బనం గనక మన నేలల్లో పెంచుకోకపోతే కనుక మీకు ముందు ముందు మనం అసలు వ్యవసాయం అనేది చేయటం చాలా కష్టమవుతుంది. ఒక్క రసాయన ఎరువుల మీదే ఆధారపడితే మాత్రం మనం వ్యవసాయం చేయలేము, మీరు అనుకున్న దిగుబడులు సాధించలేరు. ఇప్పటికే మన నేలలు చాలా వరకు నిస్సారంగా అయిపోయినాయి. ఇందులో సేంద్రీయ కర్బనం అనేది చాలా తగ్గిపోయింది. చాలా వరకు మనం ఈ వరిలో అయితే మనం చౌడు కూడా చూస్తున్నాం. ఆ చౌడు అనేది ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం మూలాన, అదే కాకుండా మన ఇప్పుడు ఈ వర్షాకాలం వర్షాలు సరిగ్గా ఉండకపోవటం వలన కూడా మనకు భూగర్భ జలాలు అడుగంటి ఎక్కువగా అందులో ఉప్పు చేరటం వలన కూడా బోర్లతో వచ్చే నీళ్ళలో కూడా ఎక్కువ ఉప్పు ఉంటుంది. ఆ ఎక్కువ ఉప్పు ఉండటం మూలాన కూడా మనకి చాలా వరకు మనం చౌడు అనేది మనం నేలల్లో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తప్పనిసరిగా మీరు గనక ఈ పచ్చిరొట్టి ఎరువులు గనక మీరు వాడితే గనక చౌడు భూములు లాంటివి అలాంటివి కూడా మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ పచ్చిరొట్టి ఎరువుల ద్వారాన మనకి సేంద్రియ మనం రొట్టెని అంటే చాలా వరకు మనం ఒక 4 టన్నుల వరకు మనం దాన్ని నేలకి అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివలన మనం ఒక పావు బస్తా నుంచి ఒక బస్తా వరకు మనం యూరియా తగ్గించుకోవచ్చు ఎకరానికి. అలాగే ఒక 10 నుంచి 15 కిలోల వరకు సూపర్ ఫాస్ఫేట్ మనం తగ్గించుకోవచ్చు, భాస్వరాన్ని అందించే ఎరువులు. అదేవిధంగా 10 నుంచి 15 కిలోల వరకు పొటాషియం అందించే ఎరువులు కూడా ఒక ఎకరానికి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులు జీవన ఎరువుల గురించి కూడా మీకు అంతా తెలుసు. కాకపోతే ఇందులో మనం పాటించాల్సింది ఏంటంటే, జీవన ఎరువులు మీరు ఎప్పుడైనా వాడాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా మన నేలలో ఆ జీవన ఎరువులు వాడే సమయంలో మనకి తప్పనిసరిగా తేమ ఉండాలి. తేమ ఉండకుండా మీరు కనుక జీవన ఎరువులు వాడినట్టయితే కనుక దానివలన ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకనంటే ఆ జీవన ఎరువులు అనేవి వాటిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు బతకాలి అంటే కనుక వాటికి తేమ ఉండాలి, తప్పనిసరిగా తేమ ఉండాలి, సేంద్రియ కర్బనం ఉండాలి. ఆ సూక్ష్మజీవులకి ఆహారం సేంద్రియ కర్బనము. కాబట్టి ఈ సేంద్రియ కర్బనము ఈ తేమ రెండు నేలలో ఉంటేనే మనం జీవన ఎరువులు వేసుకుంటే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. అంతేగాని మీరు ఒట్టిగా వాటిని కొనేసేసి మీరు కనుక ఆ జీవన ఎరువులను కనుక వాడితే కనుక పొలంలో దానివలన మీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఈ రెండింటినీ మాత్రం మనం నేలలో ఉండేటట్టు చూసుకోవాలి, సేంద్రియ కర్బనమును తగినంత తడి. మంచి రైతు వేదిక నుంచి మేడం మీరు అన్ని చెప్పారు, కానీ భాస్వరం ఎరువులు అనేది దమ్ములోనే ఏమని చెప్పట్లా. కొన్ని మా రైతులు ఏంటంటే దమ్ములో కాకుండా మళ్ళీ తర్వాత కూడా పైపాటుగా వేస్తున్నారు మేడం. అది తప్పనే కొంచెం గట్టిగా చెప్పాలి మేడం. నా ఉద్దేశం పైపాటుగా కూడా రెండోసారి 15 నుంచి 20 రోజుల మధ్య వేసినప్పుడు అది వేస్తున్నారు. దానివల్ల యూజ్ లేదు. మీరు చెప్పారు ఇలాగ విన్నా మేడం, కానీ దానివల్ల యూజ్ లేదు. మా రైతులు నమ్మట్లా, మేము చెప్పినా నమ్మట్లా మేడం. అదొకటి. ప్లస్ ముడి జింక్ వేయాలి. మీరు ఇలాగ చిల్లర జింక్ అన్నారు. ముడి జింకు దమ్ములు వేసుకుంటే అది ఎన్ని పంటలా పనిచేస్తుంది? 20 కేజీల జింక్ వేస్తే 3 పంటలా పనిచేస్తుంది. అదొకటి మా రైతులకు క్లారిటీ ఇవ్వాలి. ముడి జింక్ ఏమని చెప్పండి. చిల్లర జింక్ తీసుకుపోయి షాపులలో కొనేసి ఖర్చుకు పెట్టి వేస్ట్ చేసుకుంటున్నారు మేడం. ఇదొకటి మాత్రం మీరు కొంచెం చూడాలి. అదే విధంగా ఇప్పుడు వరాల మీద కలుపుమందులు కొడుతున్నాయి మేడం. దానివల్ల భూమికి యూజా అన్యూజా అది ఒకటి మాత్రం కావాలి మేడం. ఇందులో మీరు మొదటగా అడిగింది నేను చాలా క్లియర్గా చెప్పాను, భాస్వరం ఎరువులు ఎలా వాడాలి, దాంతో ఏంటి అనేది. ఎందుకంటే చాలా మంది మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా రైతులు దాన్ని పైపాటుగా వేస్తున్నారు భాస్వరం ఎరువుల్ని. ఆ భాస్వరం ఎరువుల్ని మీరు డిఏపి గాని ఏదైనా తీసుకున్నా కూడా అందులో ఉన్న భాస్వరము మీరు 30 రోజుల తర్వాత వేసినాక అది అందుబాటులోకి రాదు. పంటకి అసలు అవసరం లేదు 30 రోజుల తర్వాత భాస్వరం ఎరువు. మనకి పంటకి ఎప్పుడు అవసరం అంటే ఆ భాస్వరం వేర్లు బాగా వృద్ధి చెందడానికి ఆ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం వేసే భాస్వరం ఏదైనా కూడా భాస్వరం సంబంధించిన ఎరువులు మనం దుక్కిలోనే వేసుకోవాలి, మొదటగానే వేసుకోవాలి, తర్వాత మాత్రం వేసుకోకూడదు. కొంతమంది ఏమంటున్నారంటే మేము వేస్తున్నాము దానివల్ల మాకు మంచిగా పంట ఏపుగా కనపడుతుంది అని అంటున్నారు. ఆ పంట ఏపుగా కనపడటానికి కారణం ఏంటంటే మీకు అందులో ఉన్న నత్రజని మూలాన మీకు పంట ఏపుగా కనపడుతుంది, కానీ భాస్వరం వలన కాదు. అందులో ఏదైతే భాస్వరం ఉందో అదంతా వృధానే అనమాట. అందుకే మన నేలల్లో, తెలంగాణ నేలల్లో 50 నుంచి 60% వరకు ఎక్కువగా భాస్వరం ఉన్నట్టు నమోదు చేస్తున్నాం ఏది భూసార పరీక్షల్లో. ఇది గనక ఎక్కువగా అట్లా మనకి నేలలో గనక అట్లా స్థిరీకరించుకుంటా పోతే గనక మిగతా పోషకాలు ఏవైతే ఉన్నాయో నేలలో అవన్నీ కూడా మనకి లోపాలు వస్తాయి ముందంతా.
ఇప్పటికే మనం జింక్ కానీ లేకపోతే ఇనుము కానీ అట్లాంటి లోపాలన్నీ కూడా మనం ఎక్కువగా భాస్వరం నేలల్లో ఉండటం మూలాన మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి మన రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా భాస్వరం అనేది మా పంటకి మొదట 30 రోజుల్లోనే ఉపయోగం. తర్వాత మీరు పైపాటుగా వేసుకున్నా కూడా దాంతో ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఏదైనా సరే మీరు పైపాటుగా వేసుకోవాలని అనుకుంటే గనక సూటి ఎరువులు వేసుకోండి. కాంప్లెక్స్లు మాత్రం వాడొద్దు. కొంతమంది వరిలో కూడా అదేంటి సల్ఫైడ్ ఇంజురీ వచ్చిందని చెప్పి 20-20-0-13 వేస్తున్నారు. ఆ 20-20-0-13 వేస్తే మీకు ఆ సల్ఫైడ్ ఇంజురీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే అందులో గంధకం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎరువులో సల్ఫర్ ఉందో, గంధకం ఉందో, మీకు ఉన్న ఆ సల్ఫైడ్ ఇంజురీ ఏది ఉందో అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఇట్లాంటి విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని ఫర్టిలైజర్ షాప్లో వాళ్ళు ఏదిస్తే అది వాడకుండా సూచనలు తీసుకొని మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారి కానీ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళ సూచనలు తీసుకొని మీరు వాడుకుంటే గనక దాని మీద పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అది ఒకటి. రెండోది, నేను జింక్ సల్ఫేట్ అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పున్నాను. మనం ఆ మామూలుగా జింక్ సల్ఫేట్ వేసుకుంటేనే మనకి చాలా మంచిది. ఎందుకంటే మనం పంట మార్చి పంటకి అది వేసుకుంటాం. ఎందుకంటే దానిది రెండో పంటకు కూడా ఉపయోగపడుతుంది. మనం వేసిన జింక్ అంతా అందుబాటులోకి రాదు మొదటి పంటకే. కాబట్టి అది రెండో పంటకు కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మనం పంట మార్చి పంటకి జింక్ వేసుకోమని చెప్పి చెప్తాము. అట్లాగే ఇప్పుడు జింక్ చీలేట్ అనేది మీరు వాడొద్దు. చాలా మంది వాడుతున్నారు, దానివల్ల కూడా మాకు చాలా ఉపయోగం కనపడుతుంది అని. కాకపోతే మీకు ఆ జింక్ చీలేట్తో మీకు ఉపయోగం అది ఏంటంటే కనపడేది ఏంటంటే ఏదైనా కొన్ని రిపోర్ట్స్లో మనం చూస్తుంది ఏంటంటే కొంచెం నత్రజని కూడా అందులో కలుపుతున్నారన్నట్టు కొన్ని రిపోర్ట్స్లో తెలిసింది. కాబట్టి మీరు ఆ జింక్ చీలేట్ అనేది ఏది వాడుతున్నారో ఎక్కువ ఖరీదు ఉందో అది మీరు వాడినప్పుడు దాంట్లో ఉన్న మీకు దాంతో పంట తేటగా అట్లా కనపడుతుందని అంటే దానికి ప్రధాన కారణం అందులో కొంచెం నత్రజని ఉంటాం. అంతేగాని జింక్ చీలేట్ మూలాన కాదు. కాబట్టి మీరు ఎక్కువ ఖరీదు పెట్టి ఆ జింక్ చీలేట్ అనేది మీరు వాడద్దు. మామూలుగా మనకి ఆయన రైతు సోదరుడు ఆయన చెప్పారు కదా ముడి జింక్ అని, ఆ జింక్ సల్ఫేటు మీరు అది వాడుకోవటమే మంచిది. మహా జింక్ కూడా మీరు వాడొద్దు, అది చాలా ఎక్కువ ఖరీదు. మీకు వీటితో ఈ జింక్ చీలేటు మహా జింక్తో ఏ ఉపయోగం ఉంటుందో మనం జింక్ సల్ఫేట్ వేసినా కూడా అదే ఉపయోగం ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో మనకి 2-3 పంటలకు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. కానీ ఎక్కువ ఖర్చు పెట్టి మనం దాని మీద పెట్టే ఖర్చును డబ్బును మనం వృధా చేసుకోవద్దు. అది ఇంకొకటి. మూడోది, గడ్డి మందు మీరు వరాల మీద కొట్టినప్పుడు దాంతో నేలకి ఏ మాత్రం ఏమీ జరగదండి. ఎందుకంటే మా వ్యవసాయ పరిశోధనా స్థానంలో 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఒకే మందు కొట్టారు. మనం సిఫార్సు చేసిన మోతాదు గనక కొట్టుకుంటా ఉంటే కనుక దానివల్ల నేలకి ఎలాంటి ఇది ఉండదు. మొదట ఒక 10-15 రోజులు సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో నేలల్లో అవి కొంతవరకు తగ్గుతాయి. ఆ తర్వాత అవి మామూలుగానే వృద్ధి చెందుతాయి అన్నమాట. కాబట్టి మీరు అట్లాంటి అపోహ ఏమి పెట్టుకోవద్దు. కలుపు మందులు మనం సిఫార్సు చేసిన దాని ప్రకారం గనక కొట్టుకుంటే గనక నేల ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి ఇది ఉండదు. ఫర్టిలైజర్ షాప్ లో పోయినప్పుడు దుబ్బుగులు ఇస్తున్నారు, మరి దాని వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? లేదండి, అది ఎందుకంటే చాలా మంది రైతులు బాగా దుబ్బు వస్తారని ఇస్తారు, అది ఒక్కటి మాత్రం. అదేనండి, వాళ్ళందరూ అందులో వేరే ఏయో కలిపి మీకు అందరికి అలా వాళ్ళు అమ్ముతున్నారు. మీరు అట్లాంటి ఏమీ మీరు తీసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే అవి వాడితే కూడా మాకు బాగా దుబ్బు వస్తుంది, కొంతమంది ఏమో పంట కూడా ఇట్లా వాలిపోతుందని కూడా కొంతమంది చెప్తున్నారు, బాగా గ్రోత్ వచ్చి. కాబట్టి మీరు అట్లాంటి ఏం వాడద్దు. ఎందుకంటే ఇట్లాంటివి మొన్న మేము ఈ మార్చిలో అంతా మీటింగుల్లో మేము చూసాము, చాలా మంది రైతులు కూడా ఇది అడిగారు. కాబట్టి ఈ గుళికలు అనేవి మీరు మాత్రం వాడొద్దండి. నమస్తే మేడం, మాధవ్ మేడం గారు. నమస్తే అండి. నా కూసుమంచి డివిజన్, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం సార్. రామకృష్ణ నా పేరు. ఈ రోజు అంశం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ లో మేడం గారు చాలా చక్కగా వివరించారు. అయితే ఈ రోజుల్లో మనం అంతా కూడా కెమికల్ ఫార్మింగ్ తోనే చేస్తున్నాం. ఫార్మ్ యార్డ్ మాన్యూర్స్ వేయాలన్నా కూడా అవి కొనాలి, ట్రాన్స్పోర్ట్ ప్లస్ లేబరు ఇవన్నీ కలిపితే ఎకనామికల్ గా వర్కౌట్ కావట్లేదు. మాకు ఒక సందేహం ఏంటంటే కేవలం పచ్చిరొట్ట ఎరువులతోనే మనమేమి సేంద్రియ ఎరువులు వాడకుండా వ్యవసాయం చేయవచ్చా? ఒకటి. రెండవది, ఒక వ్యవసాయ శాఖలో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యవసాయ అధికారి గారు చెప్పింది ఏంటంటే సమ్మర్ క్రాప్ తీసుకున్న తర్వాత ఎవరైతే నీటి వనరులు ఉన్నవారు ఉన్నారో వారు ఏదైనా పచ్చిరొట్ట పంట వారేమో 10 రకాల సీడ్స్ కలిపి 10-20 రకాలు కలిపి వేసుకోమన్నారు. అలా వేసుకుంటాం వల్ల సాయిల్ ని సమ్మర్ కి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే
చాలా బాగుంటుంది. ఆర్గానిక్ కార్బన్ అనేది మనము ఆర్గానిక్ మెన్యూర్స్ వేసుకోవటం వల్ల వచ్చిన దానికన్నా అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మనము ఈ మొక్కలు సంగ్రహించి భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెంచడానికి బాగా ఉపయోగం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో కొంత వివరణ ఇవ్వాల్సిందిగా మాధవి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అలాగేనండి. ఇందులో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు నీటి సౌకర్యం ఉంటే గనక పెసర్లు వేసుకుంటే మంచిదండి. పెసర్లు వేసుకుంటే అది నత్రజని స్థిరీకరిస్తుంది. అట్లాగే మనకి నేల యొక్క సారవంతం పెరుగుతుంది. మీకు దాంతో మీకు అన్ని రకాలుగా ఉపయోగం, అంటే పచ్చి రొట్టిగా ఇట్లా మీకు పంట కూడా వస్తుంది. చాలా మంది రైతులకి పాడి అనేది లేదు. ఇదివరకు అంతా పశువుల ఎరువులు వేసేవారు, ఇప్పుడు వేయటం లేదు. దానికి ఇంకొకటి ఏంటంటే, వానపాముల ఎరువు మీరు చాలా సులభంగా చేసుకోవచ్చండి. దీనికైతే మనం ఏం వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. అది లేదు ఇది లేదని మనం అనుకోని అవసరం లేదు. మీరు చాలా సింపుల్ గా మీ పొలంలోనే మీరు ఒక చిన్న పాకలాగా వేసుకోవచ్చు, లేకపోతే ఒక 4 రేకులు పెట్టి వేసుకోవచ్చు. ఏదైనా కూడా మీరు చేసి ఆ వానపాముల ఎరువుని మీరు గనక తయారు చేసుకుంటే దాని వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీకు పశువుల ఎరువుల కన్నా కూడా అది తొందరగా కుళ్ళిపోతుంది. దాన్ని మనం పైపాటుగా కూడా మనం జల్లుకోవచ్చు. ఏది పంట ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత కూడా మనం దాని పైపాటుగా జల్లుకోవచ్చు. ఎందుకంటే అది మనకి చాలా సన్నగా ఉండి ఇసుకలాగే ఉంటది. కాబట్టి మనం ఎప్పుడైతే దాన్ని మనం జల్లుకుంటామో పంటలో కానీ వేసుకుంటే గనక అది పశువుల ఎరువు కన్నా మీకు తొందరగా అది కుళ్ళిపోయి దాంట్లో ఉన్నవన్నీ కూడా మనకి అందుబాటులో వస్తాయి. అలాగే సేంద్రీయ కర్బనం కూడా మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు పచ్చిరొట్టి పైరులతోనే మీరు సేంద్రీయ కర్బనం పెంచుకోవాలి అని చెప్పి అంటున్నారు. అన్నిట్లోకి మనకి అనువైనది ఏంటంటే పచ్చిరొట్టి ఎరువులు, తర్వాత వానపాముల ఎరువు. ఈ పచ్చిరొట్టి ఎరువులు మీరు వేసుకోవాలి అని అంటే గనక మీకు నీటి సౌకర్యం ఉండాలి. అలాగే మీరు ఎప్పుడైనా సరే మనం ఈ సమ్మర్లో మీకు నీటి సౌకర్యం ఉన్నప్పుడు వేసుకుంటే గనక భూమి అంతా మనకి కప్పబడి ఉంటది. కాబట్టి మీకు ఏదైతే భూమిలో తేమ అది అంతా ఉందో అది కూడా మనకి గాలిలోకి వెళ్లకుండా మనం తేమను కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా నీటి సౌకర్యం లేదు మేము ఎలా వేసుకోవాలి అని అంటే గనక మనకి తొలకరి జల్లులు పడతాయి కదా. ఈసారి వ్యవసాయ వాతావరణ దాన్ని బట్టి ఏంటంటే మే నుంచి వర్షాలు పడతాయి అని చెప్పని అంటున్నారు. మేలో గనక మనకి వర్షాలు పడతాయి అని గనక మనకి తెలిస్తే గనక ఆ తొలకరి వచ్చే ముందు గనక మనం జల్లుకుంటే గనక దాదాపు మీకు నాటేసుకోవటానికి 2 నెలలు టైం ఉంటుంది. 2 నెలలు టైం ఉన్నప్పుడు మీరు 40 రోజులు అవగానే దాన్ని కలయి దున్నేసుకుంటే గనక మీకు తర్వాత మీరు నాటేసుకోవడానికి కూడా మనకు టైం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు నీటి సౌకర్యం లేదు, ఏమీ లేదు, చాలా కష్టం అని అనుకుంటే గనక బాగా ఇదిగా ఉంది, వర్షం కూడా మనకి పడదు అనుకుంటే అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం మీరు పచ్చిరొట్టి ఎరువులు వేసుకోవద్దండి. ఎందుకంటే అది వేసుకొని మీరు ఎలా అంటే అలాగా వర్షం లేకుండా తేమ లేకుండా దాన్ని గనక నేలలో దున్నేస్తే గనక అది సరిగ్గా కుళ్ళకపోతే కనుక మనకేమవుద్దంటే మనం వేసే తర్వాత పంట కూడా మనకి సరిగ్గా పెరగదనమాట. కాబట్టి మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పచ్చిరొట్టి ఎరువులు మీకు నీటి సౌకర్యం ఉండి ఇట్లా వర్షాలు ఇట్లా పడతాయి అని చెప్పి మనకు అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా పచ్చిరొట్టి ఎరువులు వాడుకోవాలి. లేదంటే గనక మీరు వానపాముల ఎరువు గనక వాడుకుంటే గనక మనకి చాలా వరకు సేంద్రీయ కర్బనం గానీ మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జింక్ సల్ఫేట్ ని రాగా వేసుకుంటే మంచిది సాయిల్ అన్నారు. మరి అదే ఫోలియర్ స్ప్రేగా వాడేటప్పుడు మనము చిలేటెడ్ ఫామ్ లోకి వెళ్ళొచ్చా, లేదా రా ఫామ్ లో వాడితే మాత్రం అంత రెస్పాన్స్ కనిపించట్లేదు. మీరు చెప్పారు అందులో నైట్రోజన్ ఏదో కలుపుతున్నారని, టెక్నికల్ గా మాకైతే తెలియదు. కానీ కొంచెం ఫోలియర్ స్ప్రే అయినప్పుడు ఏది ఫాలో అవ్వమంటారు? మీకు మనం జింక్ లోపాన్ని సవరించడానికి మనం పిచికారీ చేయాల్సింది జింక్ ఉన్న ఎరువు అండి, ఏదైనా కూడా. సో జింక్ ఉన్న ఎరువు ఏంటంటే మనకి ముఖ్యంగా జింక్ సల్ఫేట్ మనం ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఆ జింక్ సల్ఫేట్ కనుక మీకు అందులో కనుక జింక్ శాతం సరిగ్గా లేకపోతే కనుక మీరు అది పిచికారీ చేసినా కూడా మీరు అనుకున్న ఫలితాలు మీరు పొందకపోవచ్చు. అంతేగాని జింక్ చీలేట్ అనేది మాత్రం మనం మామూలుగా పిచికారీ చేస్తున్నారు. దానిలో మనకి జింక్ వలన కాదు మనకు వచ్చేది, దాంట్లో ఉన్న కొంతవరకు నత్రజని మూలాన మనకి ఇది కనపడుతుంది. అంతేగాని మనం జింక్ లోపాన్ని మనం సరిదిద్దట్లేదు. కాబట్టి మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ అనేదే మనం వేసుకోవాలి. సో మీరు వేసినా కూడా కనపట్టలేదు అని అంటే దానిలో ఉన్న జింక్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఎరువు మంచిది ఎంపిక చేసుకొని దాని గనక మీరు వాడుకుంటే గనక
మామూలుగా మనం వాడే జింక్ సల్ఫేటే మంచి ఫలితాలు ఇస్తుందండి మీకు మహా జింక్ కన్నా జింక్ చీలేట్ కన్నా. ఎందుకంటే మీరు వాటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఆ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా ఉన్నది కనుక మీరు వాడుకుంటే కనుక మామూలు జింక్ సల్ఫేట్ తోనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మిడ్జిల్ మండల్. వరిలో యూరియాలో డీజిల్ కల్పిస్తామంటారు మేడం. డీజిల్ కల్పిస్తే చేను తెగులు రాదు, మంచి దృఢంగా ఉంటుంది వేరు, అది అని యూట్యూబ్లో పెట్టారు. మరి అది ఎంతవరకు నిజం? ఇంకోటి, ఈ కలుపు మందులు కొడుతున్నాం వరికి, అది ఒక్కసారి కొడితే చచ్చిపోతలేదు, రెండోసారి కొడుతున్నాం, ఇంకా మిగిలితే మూడోసారి కొడుతున్నాం. అట్లా కొట్టడం వల్ల భూమికి ఏమన్నా ఇబ్బందా? యూరియాతో డీజిల్ కలిపి చల్లుతున్నామని చెప్పి చాలా మంది చెప్పారు. మొన్న మీటింగ్స్ లో కూడా మేము చాలా మంది రైతులు విన్నాము. దాంతో మీకు ఏమీ ఉపయోగం ఉండదండి, ఏమీ ఉపయోగం ఉండదు. ప్లస్ మీరు ఆ డీజిల్ గనక యూరియాతో కలిపి మీరు జల్లితే గనక మన భూగర్భ జలాలు కూడా విషపూరితం అవుతాయి. ఎందుకంటే అది ఏదైతే ఉందో అది నేలలోకి వెళ్తుంది కాబట్టి దాంతో మనకి భూగర్భ జలాలు కూడా ఇదవుతాయి. డీజిల్ అదేంటంటే మీకు ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా అని అంటున్నాం కదండి, నీమ్ ఆయిల్ మనం యూరియాకి పట్టేస్తున్నాం, దాన్ని ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా అని చెప్పి అంటున్నాం. ఎందుకనంటే అందులో ఉన్న నత్రజని ఏదైతే ఉందో అది మనకి స్లోగా నెమ్మదిగా బయటకు వచ్చి పంటకు అందుబాటులో వస్తుందని చెప్పి మనం నీమ్ కోటెడ్ యూరియాని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ డీజిల్లో లేకపోతే ఈ పెట్రోల్ ఏదో ఒకటి అట్లా యూరియాకి మనం కలిపి వాడితే గనక దాంతో మాత్రం ఏం ఉపయోగం లేదండి, ఉపయోగం కూడా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే డీజిల్ అది యూరియాతో కలిపారో అది అంత తొందరగా కరగదు మీకు నీళ్ళల్లో తొందరగా కరగదండి, అది కొంచెం టైం కూడా పడుతుంది. దానివల్ల మనకేమీ ఉపయోగం ఉండదు. మీరు అనవసరంగా ఆ డీజిల్ మీద పెట్టే ఖర్చు మీరు పెట్టద్దు. కాబట్టి మన రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే కనుక రసాయన ఎరువులతో పాటు తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల్ని అలాగే జీవన ఎరువుల్ని సమానంగా వాడుకుంటేనే మనం సుస్థిర వ్యవసాయం సాధించడానికి అవకాశం ఉంటుంది.